తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదివినట్లయితే మన ముందున్న పరిచర్యలోకి త్వరగా మనం వెళ్దాం. ఆత్మని ఏం చేయకూడదంట? ఆర్పుకుడి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆత్మను ఆర్పుకుడని చెప్పి మరొక చోట మరొక వాక్యం కూడా మనం చదువుకుందాం. ఈ ఆదికాండము 6:3 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 1వ తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనంలో ఏమనుందంటే ఆత్మని ఏం చేయకూడదంట? ఆర్పకూడదంట. చెప్పండి, ఏం చేయకూడదంట? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా. మీ మౌనం నశించునుగాక. ఆమేను, హల్లెలూయా. మనం అందరం కూడా మాట్లాడేవారిగా ఉండాలి. మన దేవుడు ఏ దేవుడై ఉన్నాడు? మాట్లాడే దేవుడే ఉన్నాడు. మరి మనం కూడా మాట్లాడకానుంటే మన దేవుడు మూగడా? కాదు కదా. మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మనం కూడా ఆయన సన్నిధులు ఎలాగ ఉండాలి? మాట్లాడేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆత్మని ఆర్పేవారిగా ఉంటూ ఉన్నారంట. చెప్పండి, ఎలాగున్నారంట కొంతమంది? ఆ సంఘానికి పౌలయ్య గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా హెచ్చరిక అయ్యా అంటే ఆత్మను మీరు ఆర్పొద్దు అని అంటూ ఉన్నాడు. ఆత్మకున్న లక్షణం ఏంది? పరిశుద్ధ ఆత్మ దేవునికి ఉన్న లక్షణం ఏంది అయ్యా అంటే మనందరినీ హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పడమే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకనే నోవాహు కాలములో కూడా ఆత్మ ఏం చేసిందంట? వారితో వాదించి ఏం చేసిందంట? ఒక్కసారిగా మౌనం అయిపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అక్కడ ఏమన్నది? దేవుని యొక్క యెహోవా ఆత్మ నరులతో ఎందాక ఎల్లప్పుడూ వాదించదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే ఆత్మ దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడంటే మనని హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నోవాహు కాలములో కూడా ఏం జరిగిందయ్యా అంటే ఆత్మ దేవుడు అందరినీ ఏం చేశాడయ్యా అంటే వారిని హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, గద్దించాడు. కానీ ఎవ్వరూ కూడా ఆయన మాటలకు కానీ ఆయన మాటలకి విధేయత చూపించడం కానీ ఆయన మాటకు లోబట్టం కానీ ఆయన మాటకు భయపడటం కానీ ఆయన మాటకి గడగడలాటం కానీ ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడవటం కానీ ఎవ్వరూ కూడా ఆ దినాల్లో కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అయితే ఇక్కడ తెస్సలోనికి రాసిన పత్రికల్లో అక్కడ కూడా ఏం జరుగుతుందంటే మీరు ఆత్మని ఆరపుకుడి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ దేవుడు మనతో మాట్లాడటం ఆగిపోతే ఏం జరిగిద్దయ్యా అంటే చాలా నష్టాలు అనేవి జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఆత్మదేవుడు మనతో మాట్లాడటం ఆగిపోతే ఏం జరిగింది? అక్కడ వాదించటం ఆఫ్ చేశాడంట. నరులతో దేవుని ఆత్మ ఏం చేసిందంట? ఎల్లప్పుడూ వాదించదంట. వాదించక ఏమైపోయాడు దేవుడు అంటే ఆగిపోయాడు. మాట్లాడటం ఆగిపోయాడు. మాట్లాడటం ఏం చేశాడంటే మాట్లాడే విషయంలో ఆయన మౌనైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆయన మరి మాట్లాడకపోతే ఏం జరిగిద్దయ్యా అంటే ఆయన మాట్లాడకపోతే ఏం జరుగుతాయి అంటే నష్టాలే జరుగుతాయి. ఆయన పొద్దుగులు మాట్లాడంట. ఆయన మాట్లాడటానికి కొంత సమయం అనేది దేవుడు కేటాయించాడు మనకి. ఆ సమయం వరకు నీతోటి మాట్లాడుతూనే ఉంటాడంట. ఎట్లాగా? నువ్వు మాట వినకపోయినా మాట్లాడతాడు, నువ్వు మాట వినకపోయినా మాట్లాడతాడు, ఆయన మాటకు లోబడకపోయినా మాట్లాడతాడు, ఆయన మాటకు విధేయత చూపించకపోయినా మాట్లాడతాడు.
వాక్యానుసారంగా బ్రతకపోయినా మాట్లాడతాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించినా మాట్లాడుతూనే ఉంటాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకున్నా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అట్లా మాట్లాడి నిన్ను హెచ్చరించి బుద్ధి చెప్పి గద్దించి ఇవన్నీ చేసి ఏమవుతాడంట, ఒకానొక సమయం అనేది ఉంటుందంట. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మాట్లాడటం ఏం చేస్తాడంట, ఆఫ్ చేస్తాడంట. ఆమేను, హల్లెలూయా. ఇక బుద్ధి చెప్పటం మానేస్తాడంట. ఇక గద్దించడం, ఇక హెచ్చరించడం ఆయన ఏం చేస్తాడంట, ఆఫ్ చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఫ్ చేస్తే ఏం జరిగింది? నోవాహు దినాల్లో ఆయన మాట్లాడటం ఆగిపోతే ఏం జరిగింది చెప్పాలి మీరందరూ కూడా. ఏం జరిగింది? జలప్రళయం వచ్చింది. ఆయన మాట్లాడటం ఆఫ్ చేస్తే జరిగేది ఏందయ్యా అంటే జలప్రళయము వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అక్కడ ఉంది కదా ప్రారంభ వచనాల్లో ఏమున్నాయి, అక్కడ ఒక మాట చదవండి. దేవునికి స్తోత్రం కలుగును. నరులు ఏంటంట, వారు బాగా విస్తరించి ఆరంభించిన తర్వాత తమకు మనసుకు నచ్చిన అమ్మాయిలను ఏం చేశారంట, వివాహాలు చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా. వారు విస్తరించడం ఆరంభించిన తర్వాత అక్కడ నరుల కుమార్తెలు దేవుని యొక్క పిల్లలు అందంగా ఉన్నారంట. వారికి ఇష్టం వచ్చిన వారిని చేసుకున్నారంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేనేమన్నానంటే, ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నారంటే వాయా వరస లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ఇష్టం వచ్చిన వారిని ఏం చేశారంట, పెళ్ళాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ సమయంలో మీరు ఇలాగ చేయకూడదు, ఇలాగ ఉండకూడదు, ఇలాగ నడుచుకోకూడదు, ఇలాగ ప్రవర్తించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వాదించి ఆయన మౌన అయిపోయాడంట. ఆయన మాట్లాడటం ఆఫ్ చేసిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఏం జరిగిందయ్యా అంటే జలప్రళయం వచ్చిందంట. వర్షం పడదంట. అందరూ ఏమైపోయారు, దాంట్లో ఏమైపోయారు, నశించిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. నేను మాట్లాడకపోతే నీకు పెద్ద నష్టమే ఉండదు, లేదంటే నీకు ఇచ్చిన తమ్ముడు మాట్లాడకపోతే పెద్ద నష్టమే ఉండదు, నీకు ఇచ్చిన తండ్రి మాట్లాడకపోతే పెద్ద నష్టం ఉండదో నేను చెప్పలేనులే. కానీ ఎవరు మనతో మాట్లాడకపోయినా పెద్ద నష్టమే ఉండదు. కానీ దేవుడు గనక మాట్లాడటం మానేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడడు అంటే ఆయన చెప్పినట్టు వినకుండా మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినప్పుడు ఆయన మనతో మాట్లాడటం మానేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోవాహు దినాల్లో ఏం జరిగిందయ్యా అంటే అదే జరిగింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు, వారికి ఇష్టం వచ్చిన వారిని పెళ్ళాడారు. అందుకనే ప్రభు వారితో మాట్లాడి అలాగ ఉండకూడదని హెచ్చరించి బుద్ధి చెప్పి ఎన్ని చెప్పినా ప్రయోజనం లేకపోవటం వల్ల దేవుడు మాట్లాడటం మానేసి ఏడవటం ప్రారంభించాడంట, మౌనం అయిపోయాడంట. అంతే, జలప్రళయం వాళ్ళ మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు మనతో మాట్లాడకపోయినా మనకు నష్టం లేదులే. కానీ ఆత్మ దేవుడు మనతో మాట్లాడకపోతే మనకు చాలా నష్టం కలిగిద్ది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఆయన హెచ్చరికగా మనం ఏం చేయాలంట, లోబడాలి. ఆయన నిన్ను ఏ విషయాల్లో హెచ్చరిస్తూ ఉన్నాడో, ఆయన ఏ విషయాల్లో నిన్ను గద్దిస్తూ ఉన్నాడో, ఏ విషయాల్లో నీకు బుద్ధి చెప్తూ ఉన్నాడో, ఏ విషయాల్లో నిన్ను సరిచేస్తూ ఉన్నాడో, ఏ విషయాల్లో నిన్ను నడిపిస్తూ ఉన్నాడో ఆ విషయాల మీద మనం ఏం చేయాలంట, దృష్టిని పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా?
ఆమేన్ హల్లెలూయా. నేనేం చేస్తానంటే 1-2 సార్లు బుద్ధి చెప్తాను, కానీ ఆత్మదేవుడు అట్లా కాదంట. ఆయనకు ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు నీకేం చేస్తాడంట? బుద్ధి చెబుతూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు, నిన్ను సరి చేయాలనే చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కానీ ఆయన మాటకు మనం లోబడకపోతే, ఆయన మాటకు మనం విధేయత చూపించకపోతే, ఆయనకు ఒక సమయం ఉంది. మనని విడిచిపెట్టే సమయం ఒకటి ఉంటుంది, మనతో మాట్లాడిన సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయాలు మన జీవితంలో రాకుండా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, ఇంకొక చోట కూడా ఒక మాట ఉంటుంది, ఆ మంచి మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎపిస్తులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇక్కడ కూడా ఆత్మ విషయంలో ఏం చేస్తూ ఉన్నారో అక్కడ కూడా ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేయకూడదంట? చెప్పాలి, మీరు అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఇదేనా మీ వాయిస్? ఏం చేయకూడదంట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దొక్క పెట్టకూడదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు మనం ఏం చేయబడ్డామంట? ముద్రించబడ్డామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, విమోచన దినం వరకు ఆయన చేత మనం ఏం చేయబడ్డామంట? ముద్రించబడ్డామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అంటే ఈ ఆత్మల్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనందరినీ ఆయన కాస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ చేత మనం ఏం చేయబడ్డామంట? ముద్రించబడిన వారమంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఎవరి చేత మనం ముద్రించబడిన వాళ్ళమో చెప్పాలి మీరు అందరూ కూడా. ఆమేన్ హల్లెలూయా. ఆయన మనం ఏం చేయకూడదంట? దుఃఖ పెట్టకూడదంట. ఆయన ఏ విషయాల్లో మరి దుఃఖపడతాడు అంటే, ఆయనకు నచ్చని కార్యం నువ్వు ఏం చేసినా దాని విషయంలో ఆయనకి ఏం కలిగిద్ది? దుఃఖము కలిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో చెప్పనా? ఆయన చేత నువ్వు ఏం చేయబడ్డావంటే ముద్రించబడ్డావు. ఆమేన్ హల్లెలూయా. యేసు బాప్తిసం తీసుకోగానే ఏం జరిగింది? చెప్పాలి మీరు అందరూ కూడా. ఏం జరిగింది? ఆత్మ ఆయన మీదకి, పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆత్మ చేత ఆయన కూడా ఏం చేయబడ్డాడు? అరణ్యములోకి త్రోసుకొని పోబడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, మన అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెబుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రార్థనకి వెళ్ళమని చెప్తాడు, ఆయన ఆరాధనకి వెళ్ళమని చెప్తాడు, ఆయన ఉపవాసం ఉండమని చెప్తాడు, ఆయన దేవుడికి నమ్మకంగా ఉండమని చెప్తాడు, దేవుడి కొరకు నమ్మకంగా జీవించని చెప్తాడు, ఆయనకు లోబడమని చెప్తాడు, ఆయనకు భయపడమని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఇలాగ హెచ్చరిస్తూనే ఉంటాడు, ఇలాగ బుద్ధి చెప్తూనే ఉంటాడు. కానీ ఆ మాటలకు లోబడకపోతే మనం ఏం చేసిన వాళ్ళమంట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరిచిన వాళ్ళమంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా ప్రియమైన దేవుని పిల్లలారా? హల్లెలూయా హల్లెలూయా. మనం ఎందుకంటే ఆయన చేత మనం ముద్రించబడిన వాళ్ళము, ఆయన చేత మనం ఎన్నిక చేయబడిన వాళ్ళము, ప్రత్యేకించబడిన జనాంగము, దేవుని పిల్లలము, ఆయన రాజ్యమై ఉన్న మనము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఈ రాజ్యంలోకి వేరే తేటానికి వీల్లేదు. నువ్వు దేవుని రాజ్యం, నేను దేవుని రాజ్యం, మనం అందరం దేవుని పిల్లలము. మనలోకి ఏమి రాకూడదంటే లోక సంబంధమైనది ఏది కూడా మన జీవితంలోకి రానివ్వకూడదు, దాన్ని ఎంటర్ చేయనివ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అలాగ జరిగినాయి అంటే మనం ఎవరిని దుఃఖ పెడుతున్నట్టంట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖ పెడుతున్న వాళ్ళమంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా?
ఆమేను హల్లెలూయా. నన్ను ఏడిపించిన బాధ లేదు, నీకు ఇచ్చిన తండ్రిని ఏడిపించిన బాధ లేదు. ఒకవేళ అంత నష్టము జరిగిద్దో జరగలేదో నేను చెప్పలేనులే, కానీ ఎవరు మన వల్ల ఏడ్చిన పెద్ద బాధ లేదులే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో ఏం కాకూడదు, ఆయన దుఃఖపడకూడదు, ఆయన ఏడవకూడదు, ఆయన కన్నీరు కాచకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. నోవాహు దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే వాదించి 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 ఈ నరులు నేను ఎందుకు చేశానా అని ఆయన ఏం చేశాడంట, దుఃఖించాడంట. అందుకనే ఏం జరిగిందంటే జల ప్రళయం వాళ్ళ మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. నీ పిల్లల మీద కోపం వస్తే, నీ పిల్లల మాట అనకపోతే వాళ్ళని ఏం చేస్తావు? కొడతావా కొట్టవా? చెప్పాలి మీరు అందరూ కూడా. కొడతారా కొట్టరా? తిడతారా తిట్టరా? బుద్ధి చెప్తారా చెప్పరా? భయం చెప్తారా చెప్పరా? హెచ్చరిస్తారా హెచ్చరించరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. మరి నీకే, నువ్వు కన్నబిడ్డలకే అంత హక్కున్న, నువ్వు కన్నబిడ్డల మీద నీకే అంత హక్కు ఉంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మన మీద ఎంత హక్కు ఉంది? ఎంతైనా హక్కు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పిల్లల్ని కొట్టుకునేటప్పుడు, నీ పిల్లల్ని తిట్టేటప్పుడు, నీ పిల్లల్ని సరి చేసేటప్పుడు, నీ పిల్లల్ని బుద్ధి చెప్పేటప్పుడు ఎవరన్నా పక్కమటి ఏం చేస్తారంటే, ఎందుకు ఆ వరసను కొడతాను అన్నాను, నీకేం సంబంధం, నీకేం సంబంధం అంటున్నా అని ఏం చేస్తారు? పిల్లని కొట్టడం మానేసి ఇంకెవరి మీద తగాదాడతారు? చెప్పాలి మీరు అందరూ కూడా. మంచివాళ్ళగా చెప్పాలిగా, చెప్పొచ్చుగా. అడగటానికి వచ్చిన వాళ్ళ మీద దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఓసారి ఎట్లాగే మా అబ్బాయిని కొడుతుంటే మా అమ్మ అడ్డం వచ్చింది, మా అమ్మ చేయికి తగిలింది దెబ్బ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తామంటే మన పిల్లగాళ్ళను కొట్టుకునేటప్పుడు మా అమ్మ వచ్చి అడ్డుపడ్డా, మా నాన్న వచ్చి అడ్డుపడ్డా, నీకేం సంబంధమే? నువ్వేమన్నా పెంచుతున్నావా? నువ్వేమన్నా వాళ్ళ కోసం కష్టపడుతున్నావా? నువ్వేమన్నా బోబెడుతున్నావా? నువ్వేమన్నా వండి పెడుతున్నావా? నువ్వేమన్నా కూర చేస్తున్నావా? ఆకేస్తున్నావా? కూర వేస్తున్నావా? పచ్చడి వేస్తున్నావా? మజ్జి నీళ్ళు పోతున్నావా? మజ్జిగ పోతున్నావా? ఎన్ని మాటలు మాట్లాడి తగాదాడతారు. అంటే నువ్వు కన్న కొడుకు మీద నీకు అంత అధికారం ఉన్నప్పుడు, నువ్వు కన్న కూతురు మీద నీకు అంత అధికారం ఉన్నప్పుడు, అట్లాగే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మన మీద ఎంత అధికారం ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మాట విన్నప్పుడు, నువ్వు ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, ఆయన కేకకు లోబడినప్పుడు, ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆయన కూడా దెబ్బలు కొడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా బుద్ధి చెప్తాడు, ఆయన కూడా ఖండిస్తాడు. అప్పుడు ప్రభువా మా విశ్వాస అయ్యా, నేను వచ్చినప్పుడు అలా అన్నం పెట్టేది ఆమె అని నేను ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయడు? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమెను హల్లెలూయా. ఆమెని అది ఇందాక ఒక పాటలో పాడంగా, తల్లి గర్భములో ఉండగానే ఆయన కన్నులు ఏం కాలేదంట, మరుగు కాలేదంట. అంటే దేవుడు మనం తల్లి గర్భంలో పడంగలోనే ఆయన మన ఏం చేశాడంట, మన ఎరిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేను హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా దేవుడికి ఏమొచ్చిందంటే వాదించి 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 కోపం వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షాన్ని పంపించి ఏం చేశాడంటే ప్రజలందరి మీదకి ఏమొచ్చిందంటే తెగులు వచ్చింది. వాళ్ళు లోబడలేదు, వాళ్ళు విధేయత చూపించలేదు, దేవుని మాటకి లోబడలేదు, విధేయత చూపించలేదు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడానికి, ఆయనకు లోబడటానికి, ఆయనకు అనుకూలంగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయకూడదంట, ఆర్పకూడదంట. ఆర్పేస్తే ఏమైపోయాడు? ఆర్పటం అంటే అదే, ఆయన మౌనం చేయటమే. అంటే చెప్పి చెప్పి మనకు కూడా కొంతమంది విషయంలో ఏం కలిగిద్ది? ఇసుకొచ్చి చేసుకొని, ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని, అతనికి ఇష్టం వచ్చినట్టు చేసుకొని, వాడికి ఇష్టం వచ్చినట్టు చేసుకొని, ఆ పిల్లకి ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇక మధ్యలో ఎవరొచ్చి చెప్పినా కానీ ఆ పిల్ల నేను అట్టు వదిలేసాను, ఆ పిల్లగాడిని నేను అట్టు వదిలేసావంటే చెప్పి చెప్పి ఇసుకు పుట్టింది. నీకేమైనా చేతనైతే చెప్పు అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పి చెప్పి అలసిపోయా, నీకేమైనా చేతనైతే చెప్పు చూడు అని వదిలేసిన వాళ్ళ మీద కూడా తగాదాడతాం మనం. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మన్నెప్పుడు కూడా దేవుని కొరకు బ్రతికేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆమేను హల్లెలూయా. నేను వెళ్ళిపోతా,
నేను ఇప్పుడు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఉంటాడు? నాతో ఉంటాడు, మీతో ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో ఉంటాడు, మనందరితో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు ఏ తప్పు చేస్తున్నా అది చేయకూడదని నీకేం చేస్తాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు ఏ పొరపాటు చేస్తున్నా ఏం చేస్తాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించడా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాటలో మీకేం చేస్తుందంటే, మీకు వినపడుతూనే ఉంటుంది. నేను చెప్పిన వెళ్ళిపోయిన తర్వాత ఈ మాటలు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చిన నడుచుకున్నప్పుడు ఈ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే, ఈ మాటలను నీకు గుర్తు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అలా ఉండకూడదని చెప్పాడు కదా, ఇలా ఉండకూడదని చెప్పాడు కదా, అలాగ నడుచుకోకూడదని చెప్పాడు కదా, అలాగ ప్రవర్తించకూడదని చెప్పాడు కదా, నీ హృదయం ఇలా ఉండకూడదు కదా, నీ ఆలోచనలు ఇలా ఉండకూడదు కదా, నీ తలంపులు ఇలా ఉండకూడదు కదా, నీ కోరికలు ఇలా ఉండకూడదు కదా, నీ ఉద్దేశాలు ఇలా ఉండకూడదు కదా, నీ నడిపింపేలాగా ఉండకూడదు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మన వెంబడిస్తూ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే హెచ్చరిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. రాత్రి ప్రార్థనకు రాలేదు కొంతమంది, మీతో దేవుడు మాట్లాడలేదా? నేను వచ్చి మీకు చెప్పలేదు, మీకు వచ్చి ప్రార్థనకు రమ్మని చెప్పా, కానీ మీరు పండుకున్నప్పుడు కూడా మీరు నిద్రపట్టిందాక చెబుతూనే ఉన్నాడా? చెప్పట్లేదా? ఇదే మీరు సాక్ష్యం. చెబుతున్నాడా? చెప్పట్లేదా? అయ్యగారు వచ్చాడు, అమ్మగారు వచ్చారు, అందరూ వచ్చారు, నేనే పోలా, ఏం కాదులే, నేనే పోలా, ఏం కాలేదులే, నేనే పోలా, పోదామా, నీరసంగా ఉంది, పోదామా, నీరసంగా ఉంది, పోతే తొందరగా విడిచిపెట్టడు, నీరసం వచ్చింది, ఇక ఇలాగ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, వెళ్ళు ప్రార్థనకి, వెళ్ళు ప్రార్థనలో కూర్చో, మంచిది కదా, ఆశీర్వాదం కదా, దీవెన కదా, నీకోసమే కదా చేసేది అని పరిశుద్ధాత్మ దేవుడు అలాగా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, నీరసంగా ఉంది, మాకు ఎక్కువ చెబుతాడు. ఇది సాతాను బోధ అన్నమాట. అది సాతాను బోధకే లోబడుతున్నాలే, కానీ దేవుని బోధకు లోబడుతున్నావా? ఆమేన్, హల్లెలూయా. మీరందరూ, మీ అందరికీ కష్టమైంది, కానీ నాకు మాత్రం కష్టమేవి లేదు. మీ అందరి కోసం ప్రార్థన చేశా, మీ పిల్లల కోసం ప్రార్థన చేశా, మీ పిల్లల చదువుల కోసం ప్రార్థన చేశా, రాణి కూతురు పెళ్లి కోసం ప్రార్థన చేశా, అవసరాలన్నీ తీర్చబడాలని ప్రార్థన చేశా, మంచి వాతావరణాన్ని ఇవ్వాలని ప్రార్థన చేసినా చేయలేదాక? అందరి కోసం, ఒక్కొక్కరి కోసం చేశాను నేను. ఒక్కొక్కరి కోసం చేసి మళ్ళా ఆ కార్యాలన్నిటిలో దేవుడు కృప చూపించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి అందరి కోసం దాదాపుగా గంట సేపు అందరం కలిసి ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మకు లోబడ్డా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు లోబడలేదు, నేను లోబడ్డా, దాంట్లో సందేహమే లేదు. దేవుడు ఏది చేయమన్నాడు అది నేను చేశా. దేవుడు ఏ మాటకి విధేయత చూపించమన్నాడో ఆ మాటకు నేను విధేయత చూపించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనని మేలు కోరేవాడు. నాకన్నా, నీకు ఇచ్చిన తల్లి కన్నా, తండ్రి కన్నా, అక్క కన్నా, చెల్లి కన్నా, తమ్ముడి కన్నా, సహోదరుడి కన్నా, ఎవరికన్నా, అందరికన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా మనందరి మేలు కోరేవాడు ఒకే ఒక ఆయన, ఆయన యేసయ్య, ఆత్మయున్న పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట కూడా మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. అపొస్తలుల కార్యం, అక్కడ కూడా మనం ఏం చేయకూడదంట? ఆత్మను ఆర్పకూడదు. ఆత్మను ఆర్పితే, దేవుని ఆత్మ చెప్పినట్టు మనం వినకపోతే పరిశుద్ధ ఆత్మ దేవుడు దుఃఖపడతాడని మనం చదువుకున్నాం. తర్వాత అయినా మాట్లాడటం మౌనం అయిపోతే ఏ నష్టాలు జరుగుతాయి మనం చూసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అపొస్తలుల కార్యం చూడండి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మీ హృదయాలను ఏంటంట చెప్పండి. ఇదిగో ఎట్లా అనండి? హృదయము అనండి, చెవులు అనండి. దేవుని వాక్యానికి ఏం చేయాలంట? లోబరచని వారులారా. అదిగో మీ పితరులు కూడా అలాగే చేశారు. మీరు కూడా ఏం చేస్తున్నారంట? అది పితరులు అలాగే చేశారంట. ఇప్పుడు అక్కడ ఉన్న సంఘంలో కూడా ఏం చేస్తున్నారంట?
వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదురిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయము దేవుని మాటకు లోబడనివ్వకుండా ఏం చేస్తున్నారంట? అడ్డుపడుతున్నారంట. చెవులు దేవుని వాక్యాన్ని విననీయకుండా ఏం చేస్తున్నారంట? వాళ్ళే అడ్డుపడుతున్నారంట. అందుకని అక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మీ పితరులు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఎదిరించారు, మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తున్నారంట? ఎదిరిస్తున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ చెవుకాడికి దేవుని వాక్యం వచ్చిద్దని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఈ సంఘస్థులు? ఏమా ఏం చేస్తున్నారు ఈ సంఘస్థులు? రాణి చెప్పిద్ది. ఏం చేస్తున్నారు ఈ సంఘస్థులు? హృదయాన్ని ఇస్తున్నారా? దేవుని మాటకు లోబడేటట్లుగా చేస్తున్నారా? చెవులని లోబడేటట్లుగా చేస్తున్నారా? లోబడకుండా వీళ్ళే అడ్డు తిరుగుతున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ చదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ఎదురిస్తూ ఉన్నారంట. దుఃఖపరచుకొని ఉంది, దుఃఖపెట్టే వాళ్ళు ఉన్నారు, ఎదిరించే వాళ్ళు ఉన్నారు, ఆత్మను ఆరిపే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆత్మ మౌనంగా ఉండిపోయేటట్లుగా చేసే విశ్వాసులు కూడా ఉన్నారు. ఎన్నాళ్ళు చెప్తాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపరచడం అంటే ఏందో విన్నారు కదా. దేవుడు మనతో మాట్లాడటం, ఆయన మౌనైపోయాడు అనుకో, మాట్లాడటం మానేశాడు అనుకో, ఇక మనం శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అనొచ్చు, ఇప్పుడున్న కష్టాల కన్నా ఏమన్నా ఎక్కువ వచ్చిద్దా అని. నేను అంటూ ఉన్నాను, ఎక్కువే రావచ్చు, తక్కువే రావచ్చు, మొత్తానికి చిన్న శ్రమ కూడా పెద్ద శ్రమగా మనకు కనపడిద్ది దేవుడు మాట్లాడటం మానేస్తే. దేవుడు మనతో ఉంటే పెద్ద శ్రమ కూడా మనకి ఎలాగుంటుంది? అది చిన్న శ్రమగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు తోడు మనకు లేకపోతే ఎలాగుంటుంది? చాలా శ్రమగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, చాలాసార్లు నేను మా నాన్న లేడని, చాలాసార్లు మా నాన్న తోడు లేడని, మా నాన్నుంటే నేను ఈ బాధ చెప్పుకునేవాడిని, కానీ ఎన్నోసార్లు నేను బాధపడ్డా, ఎన్నోసార్లు నేను దుఃఖపడ్డా. అంటే శరీర సంబంధమైన ఒక తండ్రి లేకపోతేనే, శరీర సంబంధమైన ఒక తల్లి లేకపోతేనే మీ హృదయాలు ఎంత బాధపడుతున్నాయి? నా హృదయం ఎంత బాధపడుతుంది? మీరు బాధపడలేదమ్మా? ఎప్పుడన్నా మీకు కష్టం వచ్చినప్పుడు మా అమ్మ ఉంటే బాగుండి, మా అమ్మకి ఈ బాధ నేను చెప్పుకుంటా కదా, మా నాన్నుంటే ఈ బాధ నేను చెప్పుకుంటా కదా. అంటే వాళ్ళు లేకపోతే మనకెంత బాధ కలుగుతుంది, ఎంత దుఃఖం కలుగుతుంది, ఎంత వేదన కలుగుతుంది. ఆ సమయంలో చాలా కుంగిపోతాం. నేనైతే చాలాసార్లు కృంగిపోయా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వారు లేకపోతేనే, వారు మనకు దూరం అయిపోతేనే, వాళ్ళు మనకి ఎడమైపోతేనే, వాళ్ళ తోడు మనకు లేకపోతేనే మనం ఎంతో కృంగిపోతున్నామే, ఎంతో నలిగిపోతూ ఉన్నామే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దూరం అయిపోతే ఇంకేమన్నా ఉందండి? యేసయ్య మన విషయంలో మౌని అయిపోతే ఏమన్నా ఉందండి? అందుకని యేసన్న గారు ఒక పాట పాడాడు. మరి మన తల్లిదండ్రులు మనకు దూరం అయిపోతేనే, వాళ్ళతో మన బాధ పంచుకోవడానికి వాళ్ళు దగ్గర లేకపోతేనే మనం ఎంతో కృంగిపోతున్నాం, ఎంతో నలిగిపోతూ ఉన్నాం, ఎంతో దిగజారిపోతూ ఉన్నాం. కానీ యేసయ్య మనకు దూరం అయిపోతే, యేసయ్య మన విషయంలో మొహం చాటేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో దూరం అయిపోతే ఎంత బాధ అండి, ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎంత శ్రమ. ఆత్మ ఉంది కాబట్టే, ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టే ఈరోజు నువ్వు నేను చేస్తున్న పనుల్లో విజయం వస్తుంది, నువ్వు నేను తలపెట్టిన కార్యాల్లో విజయం వస్తూ ఉంది.
ఎందుకంటే ప్రభు అన్నాడు, శక్తి చేతనో కాక బలము చేతనో కాక దేవుని ఆత్మ చేతనే మన జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యా నా హృదయ స్పందన నీవేనయ్యా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు మాట్లాడని రోజున నా కనులకు నేతుర కరువాయనే, నీవు మాట్లాడని రోజున నా కనులకు నేతుర కరువాయనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచెక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజున సన్నిధి పాచెక బయలాయనే, నీ సన్నిధి పాచెక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన కదా. నీవు వరునిగా వచ్చేయు వేళ నా తలంపుల పంట పండెనే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలంపుల పంట పండెనే, వధువై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కుందువనే, వధువై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కుందువనే, యుగ యుగాలు. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజున ఒక్క క్షణముగా యుగముగా మారేనే,
నీవు కనిపించని రోజున ఒక్క క్షణముక యుగముగా మారేనే నీవు నడిపించిన రోజున యుగ యుగాలు తలపు మది నిండేనే నీవు నడిపించిన రోజున యుగ యుగాలు యుగ యుగాల తలంపు మది నిండేనే యుగ యుగాల తలంపు మది నిండేనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా పడదామా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము గణనీయము ఆమె గణనీయము ఆమేను హల్లెలూయా హల్లెలూయా గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా ఆయన మాట్లాడకపోయినా మౌనంగా ఉన్న ఎలా ఉందంట యేసన్న గారికి యుగ యుగాలు గడిచినట్లుగా ఉందంట దేవుని స్తోత్రం చెప్పండి ఆమేను హల్లెలూయా ఒక వ్యక్తితోటి ప్రతిరోజు మనం కలుస్తున్నాం అనుకో ఒక రోజు కలగకపోతే ఎన్ని రోజులు గడిపినట్టుగా ఉంటుంది ఒక వ్యక్తితోటి డైలీ గడుపుతున్నాం అనుకో స్నేహితురాలతోటి అనుకో ఒక్కరోజు కలవకపోతే ఎట్లా ఉంటుంది చెప్పు ఎఫ్సీబా చెప్పు చాలా రోజుల నుంచి కలవనట్లుగా ఉంటుంది ఒక వ్యక్తితోటి మనము నిజంగా మనము స్నేహం చేస్తే ఎలాగుంటుందయ్యా అంటే చాలా రోజుల నుంచి వారితో గడపనట్లుగా ఉంటుంది మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేను హల్లెలూయా అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో మౌనం అయిపోయేటట్లుగా మనం ప్రవర్తించకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆర్పేవారిగా మనము ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడిని వ్యతిరేకించే వారిగా మనము ఉండకూడదు ఎన్ని విషయాలు చెప్పా పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో మౌనం కాకుండా చూసుకోవాలి ఆ బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పాలి మీరు అందరూ కూడా ఆమేను హల్లెలూయా గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా ఆమేను హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో మౌనం కాకుండా చూసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆర్పేవారిగా ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపరిచేవారిగా ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుడిని వ్యతిరేకించేవారిగా మనము ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగ గనక మన జీవితంలో జరిగితే నేను చెబుతూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా నేను అలాగా కొన్ని విషయాల్లో నేను దేవునికి అలాగా వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు చాలా నష్టాలను నేను చూసా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నాకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేసి ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు పడ్డా కానీ నేను ఇప్పుడు ఈ బాధలు నేను పడలేకపోతున్నానయ్యా నన్ను క్షమించు అని ఇప్పటికి కూడా దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ పరిస్థితులన్నిటి నుంచి నన్ను విడిపించు ఆ కష్టాలే నేను భరాంచి తేలుకునే పాడికి సమయం సరిపోయింది మరలా నేను ఈ కష్టం అంటే దాటలేనయ్యా నువ్వు నన్ను దాటించని ప్రార్థనలు చేస్తాను నేను ఇప్పటికి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేను హల్లెలూయా ఆత్మ విలువ తెలిసిన ఆయన మంచి ప్రార్థన చేశాడు ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం చదవండి అదిగో దావీదు ఏమంటున్నాడంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయ మాకు దేనికోసం వేడుకోవాలి పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆయన పాపం చేసినప్పుడు
ఈ ప్రార్థన చేశాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయి మాకు. అమ్మా అర్థమవుతుందా? దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయి మాకు, నీ ఆత్మ నా నుంచి తీసేయి మాకు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆత్మ ఎంత విలువైనదో మీరు గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మకు లోబడదాం. పరిశుద్ధాత్మ మనలో నుండి పోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకనే దావీదు ప్రార్థన చేశాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయొద్దు, నీ ఆత్మ నా నుంచి తీసేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తక్కువ అని ఆయనకి? మీరు చెప్పండి. దావీదుకి ఏం తక్కువ అని ప్రార్థన చేస్తున్నాడు? రాజుగారు కదా. మీరు నా వైపు చూడండి. సౌలు దేవునికి వ్యతిరేకంగా నడిచిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. తన ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించిన 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల దాకా దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చాడు అతనికి. దావీదు కూడా అలాగ చేయొచ్చు. కానీ దావీదుకి ఎప్పుడైతే తను చేసింది పాపము తప్పు అని తెలిసిందో ఎమ్మటే పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తక్కువ ఆయనకి? రాజుగా ఉన్నాడు, పనివాళ్ళు ఉన్నారు, బంగారం ఉంది, కోట ఉంది, ఎండు ఉంది, డబ్బులు ఉన్నాయి. ఆయన ఇటు బొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, అటు బొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, కూర్చోమంటే కూర్చొని ఉండేవాళ్ళు ఉన్నారు, లెగమంటే లెగిచేవారు ఉన్నారు, యుద్ధం చేయమంటే చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది దావీదుకున్నారు. కానీ దావీదు వీటన్నిటి విషయంలో అతిశయపడట్లేదులే. కానీ ఏది పోగొట్టుకుంటున్నాడో దాని విషయంలో జాగ్రత్త పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం కూడా ఆత్మచేత ముద్రించబడిన వాళ్ళం. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చింది కాబట్టి మనం అందరం మార్పు చెందాం. లేకపోతే మనం మార్పు చెందాం. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చింది కాబట్టే మనం మారు మనసు పొందాం. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చింది కాబట్టే మనం పాపాలు ఒప్పుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చాడు కాబట్టే మనం బాప్తీసం తీసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చాడు కాబట్టే మనల్ని అభిషేకించాడు కాబట్టే ఆయన సన్నిధిలో సార్వత్రిక సంఘం అనే పొలంలో మనం అందరం కూడా సంఘములో నాటబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆత్మను మనం ఆర్పకూడదు. ఆత్మ మన విషయంలో మౌనం అయిపోయేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఆత్మని మనము దుఃఖపరచకూడదు. ఆత్మకి వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు, నడుచుకోకూడదు, ప్రవర్తించకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మ కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏది శ్రేష్టమైనదో దానికోసం మనం పాకులాడాలి. అదే తెస్సలోనికి రాసిన పత్రిక. అక్కడ ఒక్క మాట మనం చదువుకొని ఈ యొక్క పరిచర్యను మనం ముగించుకుందాం. తెస్సలోనికి రాసిన పత్రిక అక్కడే ఉంటుంది చూడండి. ఇక్కడ 21వ వచనం, అన్నిటినీ పరీక్షించుడి, మంచి సమస్తాన్ని పరీక్షించి ఏంటంట ఇది. ఈ మాట నేను ఈ మాట కోసం ఇంత చదివించా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. సమస్తాన్ని పరీక్షించి ఏం చేయాలంట? మేలైన దాన్ని ఏం చేయాలంట? మేలైన దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలమ్మా? చెప్పాలి మీరు అందరూ కూడా. ఆత్మ మనకు మేలు చేసిద్దా, కీడు చేసిద్దా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? ఆయన మనకు మేలు చేసేవాడు. నువ్వేం చేయాలో చెప్పనా? పరీక్షించి సమస్తాన్ని ఏం చేయాలంట? ఏం చేయాలంట? సమస్తాన్ని పరీక్షించి ఏం చేయాలంట? మేలైన దాన్ని మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసేది ఏంటంటే మేలైన దాన్ని వదిలిపెట్టి కీడైన దాన్ని ఏం చేస్తున్నామంటే గట్టిగా పట్టుకొని నూగులాడుతున్నాం. అదే మనకు నష్టాన్ని కలగజేసేది. దేవుని స్తోత్రం చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. నేడు దినాల్లో సంఘం అనే కాదు, సంఘంలో వాక్యం తెలుసుకున్నోళ్ళే కాదు, సేవకులు కూడా అలా చేస్తున్నారు. సంఘంలో సంఘబిడ్డలు కూడా అలాగే చేస్తున్నారు. బయట లోకస్తులు కూడా అలాగే చేస్తున్నారు. మేలైన దాన్ని పట్టుకోవాలి, మనకి కీడు కలగజేసేదాన్ని వదిలేయాలి.
దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఏమన్నాడంటే పరీక్షించాలంట. ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. పరీక్షించి మేలైన దాన్నే మనం చేయబట్టుకోవాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అర్థమవుతుందా? మేలైన దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మను అనుసరించి నడవడమే. ఏం చేయాలి? ఆత్మను పట్టుకుంటావా, ఆడవాళ్ళు వదిలేస్తావా? ఆత్మను కలిగి ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మను మనం ఎప్పుడూ కూడా దుఃఖపరిచేవారిగా మనం ఉండకూడదు. ఆత్మ దేవుడిని మనం అనుసరించేవారిగా ఉందాం. ఆత్మ దేవునికి, ఆయన కేకలకి, ఆయన హెచ్చరికలకు, ఆయన చెప్పే బుద్ధికి, ఆ మాటలన్నిటికీ మనం లోబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు మన అందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి.